ప్రజల ఆలోచనలు కాస్తైనా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలడానికి ఒక నమూనాగా, ప్రజాస్వామ్యంలో ఒక గొంతుకుగా ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన కొవ్వొత్తులతోటి, కాగడాలతోటి మౌనంగా చాలా చోట్ల వీక్షించి చాలా చోట్ల చూస్తున్నటువంటి ప్రజలు చాలా మంది ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చినటువంటి ఇష్ట దైవాన్ని. దేవుడా, ఏంటి ఈ రాష్ట్రానికి పట్టిన గతి? బ్రతికించండి ఈ రాష్ట్రాన్ని తిరిగి. సౌత్ ఆంధ్రప్రదేశ్ లో గానీ, లేదా దక్షిణాంధ్రలో గానీ, లేదా భారతదేశం మొత్తం చూసుకున్నప్పుడు అద్భుతంగా ఒక ఎలిగినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చీకటి రాజ్యంగా మారిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఈ రోజు ప్రజలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ దేవుని అల్లా కానీ, యేసుక్రీస్తు కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి ఐందవ దేవులు కానీ ప్రార్థిస్తూ మనసుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది మౌనంగా ప్రార్థిస్తున్నారు, చాలా మంది మౌనంగా రోధిస్తున్నారు. తమ ఆశయాల్ని కొనసాగించాలనుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. పార్టీని నడిపించాలనుకున్న వాళ్ళు ఇదిగో ఈ విధంగా కదులుతున్నారు. మీరు అన్నట్టుగా బయట డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకొక విధంగా కదిలే అవకాశం కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్నటువంటి ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కనబడకపోయినా ఆయన మాటనే ఒక వేద వాక్యంగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని నిజంగా రగిలిస్తూ ఈ రోజు కాగడాల ద్వారా ఈ రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు సమాధానం చెప్పాలి. మానవ హక్కుల్ని విస్మరించినటువంటి ఏ రాజకీయ పార్టీ గాని, ఏ వ్యక్తి గాని ఈ ప్రపంచంలో నియంత్రణ చూశాం. నియంత్రణలు తరిగిపోయారు, కరిగిపోయారు. ఒకవేళ మీరు ఆ విధంగా ప్రవర్తించదలుచుకుంటే, చట్టాలన్నీ మీ చుట్టాలుగా మారాలనుకుంటే ఈ సమాజం ఒప్పుకోదు. ప్రజాస్వామ్యం బ్రతకాలి. ఈ బ్రతుకుతున్నట్టు ప్రజాస్వామ్యానికి రాబోయే తరానికి నాయకత్వం ఇస్తున్నట్టుగా పార్టీలు, మనుషులు మాట్లాడాలి. మీరొక్కళ్లే ఉంటే చాలు, ఇంకొకళ్ళు ఉండకూడదు అనుకుంటే పొరపాటు. ఈ రోజు మీది కావచ్చేమో గానీ రేపు మాత్రం మీది ఖచ్చితంగా కాదు. రేపటి మీద ఆశతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాగడాలు పెట్టి ఎదుగుతూ ఉన్నారు. మా నాయకుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, బయటికి తీసుకురండి, ఎన్నికలు జరపండి అనే ఒక నేపథ్యాన్ని ఈ రోజు ఈ రాష్ట్రం సృష్టిస్తూ ఉన్నది. నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో ప్రారంభించబడింది. దానికి గుర్తుగానే ఈ రోజు అనేకమైన కొవ్వొత్తులు లేస్తూ ఉన్నాయి, అనేకమైన కాగడాలు లేస్తున్నాయి, అనేకమైన గొంతులు ప్రార్థిస్తూ రోధిస్తూ ఉన్నాయి. ఆ రోధిస్తున్నటువంటి గొంతులకి, రాజశేఖర రెడ్డి గారి గుర్తులను ఎత్తుకుంటూ పోతున్నటువంటి వ్యక్తులకి, ప్రజా సమూహానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రజాస్వామ్య హక్కులు భారత గారు మాట్లాడినట్టుగా మా కుటుంబం బ్రతకాలని మీరు కోరుకోవటం లేదా? మాకు మానవ హక్కులు ఉండవా? నా పిల్లలు కానీ, నాకు కానీ, నా భర్తని, వాళ్ళ నాన్న కానీ చూసుకునే అవకాశాన్ని కల్పించరా? ఎలాంటి మీరు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు? ఈ చట్టాలు ఏమవుతున్నాయని ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కోసం పోరాడే సంస్థలు మాట్లాడాలి. ఈ దేశంలో మేధావులు మాట్లాడాలి. ఈ దేశంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీదే ఈ సిబిఐ కేసు లేదు, అనేక మంది వ్యక్తుల మీద ఉన్నాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? వాళ్ళకి లేనటువంటి ఒక చట్టం గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎలా ప్రయోగించదలుచుకున్నారు? మీరు పంజరంలో చిలకలాగా మీరు మాట్లాడుతున్న విధానం కనబడుతున్నది. ఈ పంజరంలో చిలక ఏది బలికిస్తే అది బలికే మార్గంగా ఉన్న నేపథ్యాన్ని ప్రజలు అర్థం చేసుకుని దాన్ని ఒక బొమ్మల్లాగా చూపిస్తున్న విధానం ఇది అవమానించే విధానం కదా రాజ్యాంగాన్ని. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజా హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ఈ ప్రజాస్వామ్యం పరడ వెళ్ళడం కోసం, ఈ ప్రజాస్వామ్యం నూతనంగా ఉండటం కోసం, ఈ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల్లో అద్భుతంగా ఉండడం కోసం సృష్టించినటువంటి ప్రజాస్వామ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా, మీకు అడ్డం తిరిగితే ఒక విధంగా, మీకు పాదాలకి దండం పెడితే ఒక విధంగా చేస్తున్నటువంటి సాంప్రదాయం ఇది సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలకి ఏ విధంగా గుర్తులుగా ఉండబోదు. కాబట్టి నూతన ప్రజాస్వామ్య విలువల్ని రక్షించాలనుకునే కోరుకునే వ్యక్తులు, శక్తులు అందరూ కూడా ఏకమవుతారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టవచ్చు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆంగ్ సాన్ సూకీ జీవితకాలం నిర్బంధంలో ఉంచాలని చూశారు. కానీ వాళ్ళిద్దరు తిరిగి బయటకు వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా ఆ దేశానికి అధ్యక్షులయ్యారు. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఒకసారి చదవండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టేశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఉండదు. మీరు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పాదయాత్రలో హిందూపురం నుంచి స్టార్ట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పోతున్నామని గుంటూరు దగ్గరికి వచ్చేసరికి రైతులుంటే కొడవళ్ళు, కొత్తలు, గొడ్డలు పట్టుకోండి, ఈ కాంగ్రెస్ ని నరికి మీరు బంగాళాఖాతం దగ్గర ఉందా ఏంటి అని చెప్పినటువంటి వాళ్ళు మీకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు, మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ సిస్టంలో, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వస్తే తిట్టినంత వరకు తిట్టి మీరు ఓటేసే సమయానికి మాకేం సంబంధం లేదని న్యూట్రల్ గా ఉండి మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్న విధానం ఈ రోజు మీరు మాట్లాడుతున్న తీరు గానీ, మాట్లాడుతున్న భాష గానీ ప్రజాస్వామ్యంలో ఏమైనా విలువలు ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళ? అందుకే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మూసేసి సంవత్సర కాలమైనా, 365 రోజులైనా, 365 × 24 గంటలు వేసుకోండి,
365 ఇంటూ 24 ఇంటూ 60 నిమిషాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చూసినా మీరేం సాధించారంటే ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదు.